హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో మీరు ఈ వీడియో క్లిక్ చేశారంటే డెఫినెట్లీగా మీరు ఒక అక్వేరియం ఓనర్ అండ్ అలానే ఫిల్టరేషన్ సిస్టమ్ మీరు వాడుతున్నారు కదా, దాంతో పక్కా ఇరిటేట్ అయి ఉంటారు. సో దానికి ఒక బెస్ట్ సొల్యూషన్ ఇస్తున్నాను. ఎవరి దగ్గర అయితే ట్యాంక్ ఉందో, అక్వేరియం ఉందో, వాళ్ళకి కింద స్పేస్ లేకపోతే సంప్ పెట్టుకోవడానికి బాటమ్ సంప్, డెఫినెట్లీగా యూ హ్యావ్ టు గో విత్ ద టాప్ సంప్. సో ఆ సంప్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నా పేరు శ్రవణ్, మీరు చూస్తున్నారు ద ఇండియన్ హాబీస్ తెలుగు ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఈ వీడియో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే కంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు విషయాలు. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ ట్యాంక్ ఎంత సైజ్ ఉంది, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీ ట్యాంక్కి ఏ సంప్ అయితే సూటబుల్ ఉంటుంది. సో మీ దగ్గర స్పేస్ ఉంటే డెఫినెట్లీ గో విత్ ద బాటమ్ సంప్. నేను రికమెండ్ చేసేది ఏంటంటే, అండ్ స్పేస్ లేదు కింద పెట్టుకోవడానికి, ఇలా నాకున్నట్లే స్పేస్ ఉంది అంటే డెఫినెట్లీ మీరు టాప్ సంప్కి వెళ్ళండి. సో టాప్ సంప్కి కావాల్సిన మెజర్మెంట్స్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్తాను. మీకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఒక ఇంచ్ టేపు, ఒక పెన్ను, ఒక పేపర్. సో మీరు నోట్బుక్లో రాసుకోండి పేపర్ పెన్ మీద లెంత్, బ్రెత్, హైట్ అని చెప్పేసి. సో దాన్ని బట్టి మనం మెజర్మెంట్స్ తీసుకున్నాక రాసుకుంటే మీకు నీట్గా ఉంటుంది. మనం తీసుకునే మెజర్మెంట్స్ అన్నీ ఇంచెస్లో ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ఇంచెస్ని ఫీట్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. సో ఈజీగా ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు టాప్ ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నారు. టాప్ సంప్ ఫిల్టర్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ ట్యాంక్ థిక్నెస్ ఇది ఉందా. ఈ థిక్నెస్ డెఫినెట్లీగా 4 mm కంటే ఎక్కువ ఉండాలి, ఎందుకంటే వెయిట్ ఆపాలంటే. అండ్ అలానే ఇలాంటి బ్రేసెస్ ఉండాలి డెఫినెట్లీగా, లేదంటే మీరు బ్రేసెస్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బ్రేసెస్ లేకుండా ఎడ్జ్ టు ఎడ్జ్ ఉందనుకోండి మీకు అక్వేరియం, సో ఆ వెయిట్ అయితే డిస్ట్రిబ్యూట్ అవ్వదు. అండ్ డెఫినెట్లీగా సంప్ ఏదైతే ఉందో అదన్నా బ్రేక్ అవుతుంది, క్రాక్ వచ్చి, లేదంటే మీకు అక్వేరియం అన్నా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా పట్టీస్ ఉన్నాయనుకోండి, ఇది ఎందుకు ఉంటుందంటే అక్వేరియం నేను ఇప్పుడు ఇక్కడ దాకా ఫిల్ చేసా కింద నుంచి పైకి, ఇది లేకపోతే ఇది బెండ్ అయిపోయి స్ప్రెడ్ అవుతుంది అక్వేరియం. ఇలా స్ట్రైట్గా ఉండాల్సిన అక్వేరియం ఇలా కొద్దిగా బల్జ్ అవుతూ ఉంటుంది. గ్లాస్ కాబట్టి ఇప్పుడు మీకు స్ట్రెచ్ కనిపిస్తుందా, ఇక్కడికి స్ట్రైట్గా లేదు, కొద్దిగా బెండ్ ఉంటుంది. ఆ బెండ్ ఆపాలంటే ఈ పట్టీస్ డెఫినెట్లీ ఉండాలి. ఇప్పుడు పట్టీలు లేకపోతే ఇలా ముందుకు స్ట్రెచ్ అయిపోయి పగిలిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. నాకు అట్లా 3-4 times బ్రేక్ అయ్యాయి. సో దాని తర్వాత కొత్తలో తెలియదు కాబట్టి బాగుంటుంది చూడడానికి, ఏం పెట్టకుండా ఉంటుంది అని చెప్పేసి బ్రేసింగ్ చేయలేదు. ఇప్పుడు చేశాక తెలిసింది ఏంటంటే, బ్రేసింగ్ లేకపోతే అక్వేరియంకి సపోర్ట్ ఉండదు, పిల్లర్స్ లాగా స్ప్రెడ్ అవ్వకుండా ఆపుతాయి. సో ఇలా డెఫినెట్లీగా ఉండాలి, లేకపోతే పెట్టుకోండి. పెద్ద ప్రాసెసింగ్ కాదు, చిన్నదే. సేమ్ సైజ్ చూసేసి గ్లూ పెట్టేసి స్టిక్ చేసేయడం అంతే. సో ఇప్పుడు అది ఆపుతుంది. ఇప్పుడు దీనిపైన వెయిట్ వేస్తే ఇది ఆపుతుంది అండ్ అలానే ఆ కార్నర్ ఆపుతుంది. మెయిన్ అయితే మనకి కార్నర్స్వి, ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి సపోర్ట్ దొరికిద్ది, ఇక్కడ నుంచి సపోర్ట్ దొరికిద్ది. బెండ్ అవ్వడానికి అంత ఛాన్స్ ఉండదు. సెంటర్ది అయితే బెండ్ అవుతుంది, ఎందుకంటే దానికి సపోర్ట్ ఏం లేదు కాబట్టి. సో ఓకేనా. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోండి మీ ట్యాంక్ ఎంత సైజు ఉందో. ఇప్పుడు మనము నా ట్యాంక్ లెంత్లో ఎంత ఉందో చూసుకుందాం. సో మీరు ఎప్పుడైనా ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ నుంచి చూసుకోవాలి మెజర్మెంట్స్. ఇక్కడ 1 ఉంది కదా, 1 నుంచి కాదు, 0 నుంచి కౌంట్ చేయాలి మనం. సో ఈ ఎడ్జ్ ఇక్కడ పెట్టుకొని ప్రాపర్గా ఎక్కడ మీ కార్నర్ అయితే ఉందో ఈ పట్టిది, ఆ కార్నర్ నుంచి టు ద ఎండ్ ఎన్ని ఇంచెస్ ఉందో పెట్టుకోండి. నాది ఇప్పుడు 35 inches కరెక్ట్ ఉంది. సో 35 రాసుకుంటాను నేను. నెక్స్ట్ వచ్చేసి మన ట్యాంక్ బ్రెంత్ ఎంత ఉందో చూసుకోవాలంటే ఫస్ట్ మెజర్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ ఎంత ఉందో. సో మీకు కనబడుతుందో లేదో ఇక్కడ చూడండి, 15.5 ఉంది. సో మనము 15.5 అంటే 7.5 తీసుకోవాలి. కానీ మనము ఇక్కడ 7 inches లేకపోతే 8 inches కూడా తీసుకోవచ్చు, డిపెండ్స్. ఎందుకంటే మీరు మళ్ళీ ఇక్కడ వరకు వచ్చాక మీ క్లీనింగ్కి హ్యాండ్ ఇంతే ఉంటుంది, చేయబెట్టి క్లీన్ చేయడానికి. సో అది మైండ్లో గుర్తుపెట్టుకొని తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవచ్చు కానీ మనం రిస్క్ చేసుకోలేము. సో మనము 7.5 బ్రెత్ తీసుకుంటున్నాము సంప్ ఫిల్టర్కి. 8 తీసుకుంటే మరి స్పేస్ మిగలదు మీకు ఇంతే. ఇక్కడ చూస్తున్నారు, హాఫ్ అంటే కరెక్ట్ ఇక్కడ వరకు వస్తుంది మీకు స్పేస్, హ్యాండ్ క్లీన్ చేసుకోవడానికి చేయబెట్టి ఇంతే స్పేస్ ఉంటుంది, హాఫ్. ఇంత మనకు ఎనఫ్. మనం హైట్ పెంచుతాం కాబట్టి వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. హైట్లో మనం ఇష్టమైనంత పెంచుకోవచ్చు. బ్రెత్ అయితే మనం చూసుకోవాలి, హాఫ్ అన్న ఉండాలి మినిమం. హాఫ్ కంటే ఎక్కువ ఉండొద్దు, హాఫ్ దానికంటే తక్కువ. సో 7.5 బ్రెత్. నెక్స్ట్ లెంత్ అయిపోయింది, బ్రెత్ అయిపోయింది. హైట్లో మనం మన ఇష్టం
6 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 7.5 పెట్టుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ మీరు ఎంత పెట్టుకుందాం అనుకుంటున్నారు. మీరు పెట్టుకున్న లైక్ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మనకి ఇది ఉందా, ఈ కవర్ ఎంత ఉందో చెప్తాను మీకు. ఇది ఎంత ఉందో తెలుసా? 9.5, 9.4 ఉంది. సో ఇంత హైట్ పెట్టుకుంటే చండాలంగా ఉంటుంది, చండాలంగా ఉంటుంది. ఎందుకంటే ట్యాంక్ దానిపైన ఇంకా ఎలివేషన్, మనకు అంత అవసరం లేదు. మనం ఇప్పుడు బ్రెత్ 7.5 తీసుకున్నాము, హైట్ కూడా 7.5 తీసుకోవచ్చు, లేకపోతే 8 తీసుకోవచ్చు. 8 ఇంచెస్ 8 తీసుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో 8 అంటే ఇలా వస్తుంది మీకు, ఇంత హైట్. సో మనం హైట్ ట్యాంక్ ఉన్న ప్లేస్లో అది ఎలివేషన్ ఇస్తుంది. ఎక్కువ ఆడగా లేదా గలీగా కనిపించకపోతే మీరు హైట్ పెంచుకోవచ్చు. నేనైతే 8 ఇంచెస్ తీసుకుంటున్నా హైట్. మనది హైట్ అయిపోయింది, బ్రెత్ అయిపోయింది, లెంత్ అయిపోయింది. నెక్స్ట్ కావాల్సింది మనకి ఏంటంటే ఇన్ని పీసెస్ ఎక్కడెక్కడ పడతాయి. ఇక్కడ నుంచి నేను ప్రాసెస్ మీకు 3D మోడలింగ్లో చూపిస్తాను, దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇందాక నేను చెప్పినట్లు 3D మోడల్ చేసి చూపిస్తాను అని చెప్పి ఈజీగా ఎక్స్ప్లెయిన్ అవుతుంది అని చెప్పేసి. సో నేను ఇప్పుడు చూపించే మోడలింగ్ నా 3 ఫీట్ ట్యాంక్కి సరిపోయే సంప్ మోడలింగ్. సో దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ మీ ట్యాంక్కి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి మీరు చేసుకోండి, సరేనా? లైక్ నేను చెప్పే విధానం అర్థం కాకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. కానీ ఇది అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఒక ఓవర్ హెడ్ సంప్ ఫిల్టర్ చేసే కంటే ముందు మీరు 3D మోడలింగ్ ఐడియా ఉంటే చేసుకోగలుగుతారంటే బెటర్. లేదంటే నేను చేసే ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉందా ఇది, దీన్ని చూసి మీరు ఏమన్నా ఐడియా తెచ్చుకోండి, ఓకేనా? ఇప్పుడు నేను మెల్లగా ఒక్కొక్క పార్ట్ చేసి చూపిస్తాను. అండ్ మెజర్మెంట్స్ మనం తీసుకున్నాం కదా, దాన్ని బట్టే ఇక్కడ సేమ్ ఉంటాయి, ఓకేనా? డన్. సో ఫస్ట్ మనము బాటమ్ది గ్లాస్ తీసుకుందాం మనం. సో మన లెక్క ప్రకారం బాటమ్ గ్లాస్ ఎంత ఉండే అంటే, మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాం? హైట్ వచ్చేసి 8 ఇంచెస్ మన హైట్, ఓకే. అండ్ గ్లాస్ థిక్నెస్ ఎంత మనది? 5 mm గ్లాస్. మనం ఇది సంప్ ఫిల్టర్ చేసుకునే దానికి 5 mm గ్లాస్. సో 5 mm ఇంటూ మనము ఇంచెస్ కాబట్టి ఎన్ని ఇంచులు వస్తుంది? 5 mm ఇన్ ఇంచెస్, ఓకే. సో గ్లాస్ థిక్నెస్ ఎంత ఉందో అంత తీసుకుంటున్నాం మనము. సో ఇది వచ్చేసి 5 mm గ్లాస్. లెంత్ ఎంత ఉండే మనది? 35 ఇంచెస్. డన్, ఓకే. సో మనం దీన్ని బాటమ్ 90 డిగ్రీ 0 గ్రౌండ్కి వచ్చేసింది, ఓకే. ఇది మన బాటమ్ గ్లాస్. సో ఇప్పుడు మీరు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బాటమ్ గ్లాస్ ఎప్పుడైనా మీ సైడ్ గ్లాసెస్ కంటే తక్కువ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చేసే మోడల్ వచ్చేసి బాటమ్ గ్లాస్ సరౌండ్స్లో గ్లాసెస్ పెట్టుకుంటా. ఇది బాటమ్ గ్లాస్ పైన వచ్చే మోడల్ కాదు, సరౌండింగ్స్లో వచ్చే మోడల్. సో బాటమ్ గ్లాస్ ఇప్పుడు తక్కువ చేసుకోవాలి. ఎలా అంటే మనం లెంత్ ఎంత తీసుకొని ఉండే? లెంత్ వచ్చేసి 35 ఇంచెస్. బ్రెత్ ఎంత తీసుకున్నాం మనము? 7.5 ఇంచెస్. ఇక్కడ నేను బ్రెత్ ఎంత తీసుకున్నా? 7.5 ఉండే కదా. ఇప్పుడు మనం మైనస్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు గ్లాస్ థిక్నెస్ ఎంత ఉంది మనకి? 5 mmకి ఇంచెస్లో అంటే 0.196 ఎంతో ఉంది, ఇంటూ 2 అంటే. ఎందుకంటే మనకి ఇప్పుడు 2 సైడ్స్ మైనస్ చేసుకోవాలి, లైక్ 2 సైడ్స్ అయినా ఒకటేసారి మైనస్ చేసుకోవాలి, లేకపోతే ఒకటే. చూడండి, మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు, నేను చేసి చూపిస్తాను, దాన్ని బట్టి మీరు చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను సేమ్ 7.5 ఉంది కదా అని 7.5 తీసుకుంటే ఈ గ్లాసెస్ సైడ్స్కి పట్టవు. నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. కాపీ పేస్ట్. బాటమ్ గ్లాస్కి సైడ్స్కి వస్తాయి మన ప్యానల్స్ అన్నీ, గ్లాస్ ప్యానల్స్. ఇప్పుడు మనము 7.5 లెంత్ అనుకున్నాం. ఇప్పుడు 7.5 లెంత్కి మనం సైడ్కి పెట్టుకున్నాం కాబట్టి ఎంత యాడ్ అయింది? ఇటు సైడ్ నుంచి 5 mm యాడ్ అయింది గ్లాసు, ఇటు సైడ్ నుంచి కూడా 5 mm యాడ్ అవుతుంది. నేను ఒక్క నిమిషం యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎంత అయింది? ఇది 5 mm థిక్నెస్ ఇక్కడ యాడ్ అయింది, ఇది 5 mm థిక్నెస్ యాడ్ అయింది. ఇది ఆల్రెడీ 7.5 ఉంది, ఇది 7.5 ఆల్రెడీ 7.5 ఉంది. ఇక్కడ ఒక 5 mm, ఇక్కడ ఒక 5 mm. 5 mm ఎంత? 10 mm వేసుకుంటే మనకి ఎంత? 0.393 వచ్చింది. అది ఎంత అవుతుంది? కాల్కులేటర్లో యాడ్ చేసుకుంటే 7.5 ప్లస్ 7.8 వచ్చింది. అంటే మనకి దగ్గర 3 ఇంచెస్ ఎక్కువ వచ్చింది మనకి. అర్థమవుతుందా మీకు? 7.5 ఎక్కడ, 7.9 ఎక్కడ? ఈ బాటమ్ గ్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం 5 mm ఇటు మైనస్ చేయాలి, 5 mm అటు మైనస్ చేయాలి. ఇన్ ద సెన్స్ ఎక్కడ మైనస్ చేసినా అంతే వస్తుంది. 5 mm 2 టైమ్స్ మైనస్ చేసుకోవాలి. అంటే మనకి ఇట్ కార్నర్ నుంచి 5 mm తగ్గుతుంది, ఇట్ కార్నర్ నుంచి 5 mm తగ్గుతుంది. 5 mm తగ్గితే ఎంత అవుతుంది అంటే మనకి ఇప్పుడు ఇందులో నుంచి నేను ఎంత తగ్గించాలి? 8.5 వచ్చిందా? 8.5 నుంచి మనము 7
7.5 మైనస్ ఇది 5mm 5mm 10mm తగ్గిస్తే మనకి 7.10 వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ 7.106 3 డెసిమల్స్ తీసుకుని సరిపోతుంది. సో మనకి ఇది 7.106 అంతే. అంటే ఇప్పుడు మనకి ఇది ఎంత రావాలి, 7.1 ఇక్కడ, 1.17 0.17 ఇక్కడ, 0.17 ఇక్కడ. సో మనకి అయిపోతుంది 0.197 ప్లస్ 0.197 ప్లస్ 0.197 ఎంత మనకి 7.5. ఈ డెసిమల్స్ నెంబర్స్ తీసేయాలి. మనకి ఎంత వచ్చింది 3 డెసిమల్స్ చూసుకోవాలి. పాయింట్ తర్వాత 7.5 వచ్చిందా ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనకు సెట్ అయిందా? సో మనం అనుకున్నంత 0.5 వచ్చిందా? మీకు అర్థమైందా ఇప్పుడు ఎలా వేసుకోవాలి? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను దగ్గర గంట నుంచి ఆలోచిస్తున్నా ఎలా చెప్పాలి. ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ 7.5 వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో మనం అనుకున్నంత వరకు వచ్చింది. ఇప్పుడు మనం దీనికి సైడ్ ప్యానెల్స్ డిజైన్ చేసుకోవాలి. సో నేను దీన్ని మీకు ట్రాన్స్పరెంట్ చేసేస్తాను. సో సైడ్ ప్యానెల్ తీసుకొని మనం ఎంత మనకి సైడ్ ప్యానెల్ కావాలి. ఇప్పుడు ఈ సైడ్ ప్యానెల్స్ అయితే ఎగ్జాక్ట్ ఉంటాయి. మనకు దేంట్లో చేంజ్ చేయాలి, ఓన్లీ సెంటర్ పార్ట్ ఉంటుందా, సెంటర్ బాటమ్ గ్లాస్, దానికి మనకు నంబర్స్ చేంజ్ చేసుకోవాలి. మిగతా అంతా సేమ్ ఉంటాయి మెజర్మెంట్స్. సేమ్ ఇన్ ద సెన్స్ నేను చెప్తా ఏమేమి ఉంటాయో. హైట్ వచ్చేసి మనకి 8 ఇంచెస్, లెంత్ వచ్చేసి మనకి 7.5, బ్రెత్ వచ్చేసి 0.197 సార్, 0.197. ఓకే, మనకి ఇక్కడ మన గ్లాస్ వచ్చేసింది. ఇటు ఒక గ్లాసు, దీని కలర్ చేంజ్ చేసి ఇక్కడ మిస్టేక్ అయింది. ఓకే, మనం ఇక్కడ 7.5 తీసుకున్నాం హైట్, మనకి ఇక్కడ 8 రావాలి, ఇక్కడ కూడా 8 రావాలి. సో మనం బాటమ్ గ్లాస్ని సేమ్ కాపీ చేసాం కాబట్టి అలా వస్తుంది. ఒక అర్థమైంది ఇప్పుడు. సో ఫైనల్లీ మన సంప్ అయిపోయింది, చూసారు కదా. సో సంప్ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మెజర్మెంట్స్ మీరు చూసుకున్నారు కదా. ఐడియా కోసం మళ్ళీ చెప్తాను. మన బాటమ్ గ్లాస్ మనము సైడ్ ప్యానెల్స్ యాడ్ చేసుకున్నాక మనం బాటమ్ గ్లాస్ సైడ్ ప్యానెల్స్ 2 యాడ్ చేసి 3 ఈ గ్లాసెస్ కింద పెట్టి సైడ్స్కి 2 యాడ్ చేసుకున్నాక మనకు అప్పుడు 7.5 రావాలి. సో దాన్ని బట్టి మీరు మైనస్ చేసుకోవాలి. అటు సైడ్ గ్లాస్ థిక్నెస్ 2 సైడ్ల నుంచి మైనస్ చేసుకోవాలి. ఎంత 5mm ఉంటే 10mm మైనస్ చేసుకోవాలి. 5mm మైనస్ చేసుకున్నాక మనకు అప్పుడు కరెక్ట్ 7.5 అంటే 7.5 మీకు చూపించినట్లు వస్తుంది. ఓకేనా. దాని తర్వాత మనం లెంత్ తీసుకున్నాము 35 ఇంచెస్, హైట్ తీసుకున్నాము 8 ఇంచెస్, బ్రెత్ తీసుకున్నాము 7.5. ఓన్లీ దేనికి సైడ్ ప్యానెల్స్కి బ్రెత్ వస్తుంది మనకి. మిగతా 2 గ్లాసెస్కి డిఫరెంట్ ఉంటుంది. నేను టెక్స్ట్ యాడ్ చేస్తాను, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మన నెక్స్ట్ పార్ట్ వచ్చేసి దీంట్లో పార్టీషన్స్ యాడ్ చేయడం. నేను దీంట్లో 4 పార్టీషన్స్ యాడ్ చేస్తున్నాను. 4 ఒక్కొక్క దాంట్లో 2 వస్తాయి, పైన కింద. ఓకే డన్. ఆ ప్రాసెస్ చేసి మీకు చూపిస్తాను. మెజర్మెంట్స్ సేమ్ ఉంటాయి. దీన్ని కూడా లోపల మనం ఎంత బాటమ్ గ్లాస్ సైజ్ తీసుకున్నామో బ్రెత్, సేమ్ ఈ పార్టీషన్స్కి కూడా అంతే వస్తుంది. సో మనకు 7.1 వచ్చింది బాటమ్ గ్లాస్ది బ్రెత్. సో అంతే బ్రెత్ మనం పార్టీషన్స్ కూడా తీసుకుంటాం. ఓకేనా. సో నేను చేసి చూపిస్తాను, చూడండి. హైట్ మనం 6 ఇంచెస్ పెట్టుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ 8 ఇంచెస్ హైట్ వచ్చింది. మనకు మినిమం 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉండాలి వాటర్ ఫ్లో అవ్వడానికి. సో నేనైతే 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను హైట్. థిక్నెస్ వచ్చేసి సేమ్ గ్లాస్ థిక్నెస్ ఎంత ఉండే మనకి 0.197 అండ్ లెంత్ బ్రెత్ 7.106 డన్. సో ఇవి మన పార్టీషన్ గ్లాసెస్. నేను తొందరగా ఒక్కొక్కటి పెట్టి చూపిస్తాను. ఫస్ట్ ఒకటి పెట్టి చూపిస్తాను, దాని అంతా మొత్తం సెట్ చేసి మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో నేను హైట్ కింది నుంచి గ్యాప్ 0.5 పెడుతున్నాను. 1 ఇంచ్ పెట్టినా హైట్ మరీ ఎక్కువైపోతుంది, వాటర్ ఫ్లో ఎక్కువైపోతాయి. సో మనకి డస్ట్ ఏదైనా ఉన్నా, చెత్త ఏదైనా ఉన్నా వచ్చి స్లోగా స్టోర్ అయ్యాక వాటర్ అప్పుడు ఫ్లో అవ్వాలి. సో ఎక్కువ పెడితే తొందరగా వెళ్ళిపోతుంది, అన్ని ఛాంబర్స్కి ఈక్వల్గా వెళ్ళదు. సో దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇది కాపీ, ఇది పేస్ట్. సో పార్టీషన్కి మనం గ్యాప్ మనము 1 ఫింగర్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. సో దీంట్లో 1 ఫింగర్ ఎట్లా చెప్పాలో నాకు తెలియదు. సో నేను ఇలా మీకు హైట్ పెంచి చెప్తాను. ఇది దీనికి 2 ఇంచెస్ హైట్ లేపాం మనం ఆల్రెడీ. ఇది 0లో ఉండాలి. ఓకే. సో వాటర్ ఏమైనా ఉంటే ఇలా పైకి డ్రాప్ అయ్యి లైక్ కింద నుంచి వచ్చి ఇలా ఫ్లో అయ్యి దీని పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మిగతాని సెట్ చేసినాక మీకు చూపిస్తాను.
సో ఫైనలీ మన సంప్ సెటప్ అయిపోయింది, డన్. సో దీనికి టాప్ మీరు యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, మీ ఇష్టం, అది అప్ టు యూ. ఓకే, నేనైతే చేసుకున్నాను. సో మీ పైన డిపెండ్ అయి ఉంటుంది మీకు కావాలా వద్దా అని. సో ఈ హైట్లో పెట్టుకుంటే మీరు ఇలా పెట్టేసి, ఎందుకంటే వాటర్ ఏమైనా ఎక్కువ స్మెల్ ఏమైనా వస్తే మీకు బయటకి రాకుండా తొందరగా. సో నేనైతే చేశాను. హోల్స్ కూడా సేమ్ కింద బాటంలో ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో సేమ్ అదే పొజిషన్లో వీటికి హోల్స్ కూడా పెట్టా. సో దిస్ ద ఫైనల్ పార్ట్. ఇక్కడైతే మీకు ఏ మెజర్మెంట్స్ నేను తీసుకున్నాను సేమ్ అదే మెజర్మెంట్స్తోని నా సంప్ అయితే రెడీ అయింది. సో ఈ 3D పార్ట్ నుంచి అయిపోయి డైరెక్ట్ సంప్ పార్ట్కి వెళ్దామా. మీకు ఈ ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి నేను అన్ని మెజర్మెంట్స్ టక్ 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 వస్తుంటాయి మీకు. సో దాన్ని బట్టి ఇంకా మేకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. మేకింగ్ అంతా నేను క్లియర్గా ఏం పెట్టలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను డే మొత్తం స్పెండ్ చేశాను. రాత్రి 2:30, 3 వరకు కూర్చొని నేను స్టిక్ చేశాను, ఎందుకంటే వీడియో డెఫినెట్లీ వెనస్డే రోజు అప్లోడ్ అవ్వాలని చెప్పేసి. సో నేను ఆ మైండ్ సెట్లో ఫిక్స్ అయిపోయి ఏదైనా సరే అని చెప్పేసి వెనస్డే లోపల అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే మీకు మాట ఇచ్చాను, మాట తప్పొద్దు అని చెప్పేసి. సో ఈ మేకింగ్ కాస్ట్ కూడా చెప్తాను, దేనికి ఎక్కడెక్కడ ఎంత అయిందని చెప్పేసి. సో నా లేబర్, నా టైమ్, మీరు చేసుకున్న అది మీ టైమ్ ఈక్వల్స్ టు మనీ. ఆలోచన ఏంటంటే ఎప్పుడైతే మీరు టైం స్పెండ్ చేస్తున్నారో దానికి ఈక్వల్ వాల్యూ కూడా మీరు పెట్టుకోవాలి. సో యు ఆర్ నాట్ వర్త్లెస్. మీ టైంకి మీరు విలువ ఇస్తేనే ఆ పనికి అంత విలువ ఉంటుంది. సో నేను అలా నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో నేను వర్క్ చేసినందుకు ఇంతసేపు దానికి లేబర్ ఛార్జెస్ కూడా యాడ్ చేశాను. ఎవరైనా చేసి ఇచ్చినా కానీ వాళ్ళు చేసి మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటారు, మీరు కూడా యాడ్ చేసుకోవాలి, అది ఫ్రీ కాదు. సో మీకు డబ్బులు సేవ్ వచ్చు కానీ మీ టైం స్పెండ్ అయింది కాబట్టి సో అది కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను అన్నీ యాడ్ చేసుకున్నాక ప్రైజింగ్ అయితే మీకు ఇచ్చేస్తాను, ఓకేనా. సో ప్రైజింగ్ లాస్ట్కి చెప్తాను, ఇప్పుడైతే మీరు మేకింగ్ చూసుకోండి. నేను పెద్దగా ఏం చేయలేదు, అప్పటికి కలిసిపోయాను వీడియో చేయాలని చెప్పేసి. సో అంతే, మూవింగ్ టు ద మేకింగ్ పార్ట్. సో మెటీరియల్స్ రిక్వైర్డ్ అంత నీట్గా లేదు, ప్లీజ్ ఇగ్నోర్ దట్. చాలా అంటే చాలా అలసిపోయాను నేను. సో మన సిలికాన్ గమ్ బాస్ది. సో ఇది సగం అయిపోయిన గమ్ తీసుకొచ్చాను. కాస్ట్ వచ్చేసి దీనిది ఎంత 350. సో 350 కదా, హాఫ్ ఉంది. ఇలా కూడా మీరు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. మొత్తం గమ్ నాకు పనికి రాదు, ఈ హాఫ్లోని అంత అయిపోతుంది. అండ్ అలానే ఏం చెప్తున్నానంటే ఇది నాకు 120 రూపీస్కి వచ్చింది ఇది. నెక్స్ట్ ఇక్కడ హోల్స్ చేయించాను కదా, దీనికి ఇక్కడ వాటర్ ఇంటేక్ అవుట్లెట్కి ఇవి నాకు ఈచ్ 25 రూపీస్, ఈచ్ 40 రూపీస్ పడింది ఇది. సో ఇవి 105 రూపీస్ ప్లస్ ఈ టేప్ 30 రూపీస్. ప్లైవుడ్కి వాడతారు కదా ఆ టేప్ ఇది. దాని తర్వాత ఈ మోటార్. సో 20 వాట్స్ నాకు 200 పడింది లోకల్. ఇవి 2, ఒక టాప్కి ఒకటి బాటమ్కి గ్లాస్. దాని తర్వాత వెనకాల ముందు గ్లాసు, దాని తర్వాత సైడ్ ప్యానల్స్ అక్కడ. అండ్ దాని తర్వాత ఇవి పార్టేషన్ గ్లాసెస్. అండ్ ఒక గ్లూ గన్ అవసరం ఉంటుంది మీకు పంప్ చేయడానికి గ్లూని. అక్కడ శాండ్ పేపర్ ఉంది. దాని తర్వాత ఒక కాలీన్, కొద్దిగా న్యూస్ పేపరు, సపోర్ట్ కోసం ఇవి హైట్ ఉంచడానికి. సో నాకు మొత్తం రా కంటెంట్ ఉంటుంది, నాకు ఎడిట్ చేసి లైక్ మొత్తం సెటప్ చేసుకొని టింగ్ 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 అని చూపించే అంత టైం లేదు, అంత ఓపిక లేదు. సో అంతే, ఇప్పుడు క్రియేట్ చేస్తాను, చూడండి ఎలా ఉంటుందో ప్రాసెస్, ఓకే. సో ఇప్పుడు నేను దీనికి బాటమ్ గ్లాస్ కదా, బాటమ్ గ్లాస్కి మొత్తం సైడ్స్కి టేప్ వేస్తాను. సో డన్ విత్ ద టేపింగ్. సో ఈ క్లాంప్స్ ఇది అన్నెసెసరీ, మీ దగ్గర కంపల్సరీ ఉండాలని ఉండదు. ఈ క్లాంప్స్ దగ్గర 800, 900, 1000 దాకా ఉంటాయి. ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి నేను చేస్తూ ఉంటాను క్లాంప్స్తోని. సో ఇలా టేపింగ్ వేసుకున్నాక మీకు ఫినిషింగ్ తర్వాత చూపిస్తాను నేను. సో టేపింగ్ అయితే ఇలా ఎడ్జ్ టు ఎడ్జ్ ఉంటుంది, ఓకేనా. ప్రాసెస్ అంతా అయిపోయాక చూపిస్తాను. సో ఇక్కడ ఉందా, ఇక్కడ మొత్తం గ్లూ కనిపిస్తుంది ఫిల్ చేసినాక, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. సో ఇది కనపడుతుందా మీకు. సో అక్కడక్కడ మరకలు ఉండొచ్చు, ఎందుకంటే అది గమ్ తీసా కదా, తర్వాత ఏంటిది కోలినేసి క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం ఇలా క్లియర్గా ఉంటుంది. సో మొత్తం అయ్యాక చూపిస్తుంది. నేను ఇంకా బ్యాక్ సైడ్ ప్యానల్స్, ఎందుకంటే మధ్యలో మళ్ళీ పార్టిషన్స్ పెట్టాలి కదా, అందుకని. సో ఇది మన ఫైనల్ ప్రోడక్ట్. కొద్దిగా గమ్ పిచ్చిగా ఉండొచ్చు, కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ దాకా మంచిగా వచ్చింది, కానీ దీనికి కొద్దిగా గలీజ్ అయిపోయింది. పెట్టినాక జరిగిపోయినాయి, అలైన్మెంట్ పోయింది. సో అది తప్ప మిగతా అంతా బాగానే ఉంది. ఇది ఏంటంటే వాటర్ ఫిల్ చేసి చూశాను, లీక్ ఏం లేదు, అంతా పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ట్యాంక్ మీద పెట్టేసి ప్లంబింగ్ చేసేస్తే అయిపోతుంది మన పని. సో హియర్ వీఆర్ విత్ ద ఓవర్ హెడ్ సంప్ ఫిల్టర్. సో
ఫైనల్ అయిపోయింది, టెస్ట్ చేద్దాము. నేను మొత్తం మేకింగ్ ప్రాసెస్ పెట్టలేదు, సగమే పెట్టా. సో అడ్జస్ట్ అవ్వండి సార్, ఎందుకంటే నాకు టైం లేకుండే డిలే అయిపోయింది. ఇప్పటికీ ఈరోజు వెనస్డే, ఈ వీడియో అప్లోడ్ చేయాలి కానీ చేయలేకపోతున్నా. ఒకవేళ ఇది పిచ్చి పిచ్చికి కనపడుతున్నా అంటే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. నేను దగ్గర ఒక 5 సార్లు వాటర్ నింపి పోసి అలా చేశాను. సో నేను లేట్ వర్క్ చేయడం వల్ల ఈ దరిద్రమైన వర్క్ జరిగింది. సో నేను వీడియో కోసం అని తొందరలో హడావిడిలో చేసిన పనికి ఇది ఫలితం. సో ఎప్పుడైనా మీరు హరీబరీలో వర్క్ చేయొద్దు నాలాగా. నాకు కొద్దిగా అంటే అర్థం చేసుకోండి, ఇంకా ఏం చెప్పాలి నేను. సో ఇప్పుడు వాటర్ మోటార్ ఆన్ చేస్తాను. సో సబ్మర్జిబుల్ మోటార్ చూపించాను కదా, సో అదే అక్కడ కింద ఉంది. పైప్ వేసా, పైప్ నుంచి కిందికి పైకి వస్తే వాటర్. సో అది ఫిల్ అవుతూ ఉంటుంది చూడండి. లీక్ ఏమన్నా అయితే నేను కూడా ఇప్పుడే చూస్తాను మీతో పాటు. సో హోప్ఫుల్లీ ఏం లీక్స్ లేకుండా ఉండాలని అనుకుంటున్నా. ఆగండి. దిస్ ఈస్ గుడ్. Till now no leaks from compartment 1. Oh, second floor కూడా నిండిపోయిందే. డన్. మన లాస్ట్ ఇది కూడా నిండిపోయి వాటర్ కిందికి వస్తున్నాయి. సో అది కూడా చూపిస్తా. సో ఫైనల్లీ 2 రోజుల శ్రమ పనిచేస్తుంది అండ్ చెత్త కూడా క్లీన్ అవుతుంది, యాజ్ యూ కెన్ సీ. చూసారా ఇలా పైకి వెళ్ళింది. డస్ట్ పార్టికల్స్ మొత్తం వచ్చాయి. సో ఒక్కొక్క చెంబర్ దాటి వెళ్తుంది. సో హోప్ఫుల్లీ ట్యాంక్ మొత్తం సైకిల్ అయిపోవాలి మంచిగా. చెత్త మొత్తం పోతుంది. సో మనకు కావాల్సింది కూడా ఇదే. మెల్లగా పైకి వెళ్ళి ఇక్కడ నుంచి ఓవర్ఫ్లో అయిపోయి. సో మనం చేసిన పద్ధతి ఇది ఎలా అంటే ఇలా కిందకి వెళ్ళి ఇలా పైకి రావాలి. ఇదేమో షార్ట్ కట్ తీసుకొని ఇలా వెళ్ళిపోతుంది, ఎందుకంటే మోటార్ ప్రెషర్ అయితే ఎంత ఉందో అది ఎక్కువ ఉంది. సో మనం దీన్ని తక్కువ చేయాలి. ఎట్లా చేయాలో ఆలోచిస్తాను నేను. అయితే మోటార్ లైక్ ప్రెషర్ ఎక్కువైపోయింది, చిన్న మోటార్ తెచ్చి చూడాలి, లేదంటే వాల్కి టేప్ అవన్నీ వేసన్నా పెట్టాలి. సో దాంతో మనకి ఏమైనా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మళ్ళీ మనము ఇది హైట్ ఉంది కదా, వాటర్ ఇట్లా పోవడానికి టైం పడుతుంది. డైరెక్ట్ హోల్ ఉంటే తొందరగా వెళ్ళిపోతాయి వాటర్. సో అది కూడా ఒక ప్రాసెస్, డిలే అయింది ఇక్కడ. ఓకే, క్లీన్గా అయితే ఉన్నాయి నీళ్ళు. చూడాలి ఇక ఒక 2-3 డేస్ అయితే ప్రాపర్గా అయిపోతాయి. ఇలా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అంతా నీట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో అయితే ఇక్కడ వరకే. అండ్ ఇది సక్సెస్ఫుల్లీ ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాము. అండ్ ఇందులో ఇంకా వాటర్ యాడ్ చేసి క్లీన్ చేయాలి. సో ఇదైతే ఇంకా రన్నింగ్లోనే ఉంటుంది, ఎందుకంటే సైకిల్ అవుతూ ఉండాలి. ఇందులో బెనిఫిషియల్ బ్యాక్టీరియా మొత్తం స్టోర్ అయి ఉండాలి. సో అంతే. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కష్టపడుతున్నాను, ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నాకు కూడా కొద్దిగా మోటివేషన్ దొరుకుతుంది, నాకు కూడా మోటివేషన్ వస్తుంది. సో ఇలానే నేను కొత్త టాపిక్స్ మీద వీడియోస్, అంటే పాత టాపిక్సే కొత్త ట్రై చేద్దాము అండ్ నాకు కూడా ఒక హోప్ వస్తుంది. సో డెఫినెట్లీ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. Until then, stay tuned. Meet you soon in the next video. Bye bye.